Hello, well wishers. Good morning. Hello, positive people. Good morning. Just now, I started a video session, not video, live video session on YouTube. Then an idiot came online, and immediately he was like, "Hi, darling," or something like that. See, ఇలాంటి వెధవేషాలు వేసినందుకే చాలామంది లేడీస్ దే వాంట్ టు ప్రూవ్ దెమ్సెల్వ్స్ లైక్ దే హ్యావ్ టాలెంట్ అండ్ దే వాంట్ టు షోకేస్ దట్ టాలెంట్. లైక్ ఇప్పుడు ఒక మూల కూర్చొని అంటే ఇంట్లో పనులు చేయడము ఇట్స్ నాట్ సంథింగ్ బ్యాడ్ అండ్ సేయింగ్, బట్ అదర్ దాన్ ఇంట్లో పనులు మోస్ట్ ఆఫ్ ద లేడీస్ విల్ బీ గుడ్ ఎట్ సంథింగ్ ఎల్స్ ఈవెన్ విచ్ మెన్ కెన్ డూ. ఇట్స్ నాట్ లైక్ ఫైటింగ్ ఆర్ ఈక్వాలిటీ గురించి కాదు. సో వాళ్ళకి ఇన్బార్న్గా కొన్ని జెనెటిక్ నుంచి టాలెంట్స్ వస్తాయి, లేకపోతే వాళ్ళు డెవలప్ చేసుకుంటారు. పెయింటింగ్ అవ్వచ్చు, లేకపోతే హెల్త్ విషయం అవ్వచ్చు, లేకపోతే ఎనీ స్టిచ్చింగ్, ఎనీ క్రియేటివిటీ ఉంటాయి. వాళ్ళు ఏంటంటే షోకేస్ చేసుకుందామని అనుకుంటారు. సో ఇలాంటి వెధవల వల్ల చాలా మట్టికి ఒక బ్లాకేజ్ లాగా క్రియేట్ అయిపోతూ ఉంటుంది అనమాట బ్రెయిన్లో. ఇప్పుడే మార్నింగ్ జిమ్కి వెళ్ళే ముందు ఐ వాజ్ లైక్, నేను నేను ఆల్రెడీ చాలా ఇన్హిబిషన్స్తోనే లైవ్ స్టార్ట్ చేశాను. బికాజ్ ఐ ఫేస్డ్ లైక్ అట్రాక్టివ్ ఉండే వాళ్ళకి ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో మీకు తెలుసు. లైక్ పీపుల్ ఎక్కడ కనిపించినా కూడా దే మెన్ అసలు రియలీ, నేను అంతకుముందు కూడా ఇంకో వీడియో చేశాను లోకా మూవీ వచ్చినప్పుడు అలాంటి పవర్స్ లేడీస్ ఉంటే ఎంత బాగుండు అన్నట్టు ఒక వీడియో చేశాను. సో అలా మెన్ అంత ప్రాబ్లమాటిక్గా ఉన్నారు. అయినా కూడా ఐ థాట్ లైక్ ఓకే, కొంచెం ఒక స్టెప్ ముందుకేద్దాం. ఐ హ్యావ్ లైక్ genetically most of the talents have come from my parents and God's grace. ఏంటి నేను ఐ కెన్ నేను అఫ్ కోర్స్ మై హార్డ్ వర్క్ విల్ ఆల్సో బి దేర్. పట్టుదలతో నేను డ్రైవింగ్ నేర్చుకున్నా, నేను జిమ్ ఒక 2 years నుంచి చేస్తున్నా, స్ట్రెంగ్త్ నా ఓన్గా చేస్తున్నా. అఫ్ కోర్స్ నేను నా హెల్త్ ఇష్యూ స్టార్ట్ అయినప్పుడు నేను క్రై అండ్ క్రిప్ చేయలేదు. ఐ ట్రైడ్ కమింగ్ అవుట్ ఆఫ్ ఇట్ విత్ ఆథెంటిక్ ఆర్గానిక్ వేస్ట్ నుంచి నేను అందులోంచి బయటకు రావడానికి ట్రై చేశాను విత్ గుడ్ ఫుడ్ హ్యాబిట్స్ అండ్ ఎక్సర్సైజ్ అండ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఎక్సెట్రా. ఐ వాంటెడ్ టు షేర్ ఆల్ దట్. అండ్ అదే కాకుండా నాకు అల్లికలు, కుట్లు, అల్లికలు, ముగ్గులు అండ్ ఈవెన్ ఐ మీన్ క్రియేటివ్గా ఏదైనా చేయడము ఇవన్నీ ఇంట్రెస్ట్. అండ్ ఈవెన్ శారీ కూడా చాలామంది అంటే కట్టే వాళ్ళు ఉన్నారు, బ్యూటిఫుల్గా కట్టే వాళ్ళలో కూడా ట్రెడిషనల్గా రెడీ అయ్యే వాళ్ళ కేటగిరీలో కూడా నేను వస్తాను. ఐ వాంటెడ్ టు షోకేస్ దాట్. And even I am good at not, I can't say like I'm good, I'm practicing kuchipudi also for the past many years. నా వర్క్ వల్ల బ్రేక్ వస్తుంది, మళ్ళీ జాయిన్ అవుతున్నాను, మళ్ళీ బ్రేక్ వస్తుంది. ఐఎమ్ లెర్నింగ్ క్లాసికల్ మ్యూజిక్ ఆల్సో. సో నాకు కొన్ని అంటే నేను ఎందుకు అన్నీ చేయగలుగుతున్నాను అంటే డెఫినెట్లీగా నాకు నా పేరెంట్స్ జెనెటిక్స్ నుంచి వచ్చిన నాలెడ్జ్ ఉంటుంది, ఆ జీన్స్ ఉంటుంది. అండ్ నాకు ఉన్న ప్యాషన్స్ నాకు చిన్నప్పటి నుంచి, అంటే నాకు ఏదైతే మిస్ అయిందో, నాకు చాలా డాన్స్ చేయాలని ఉండేది, లేకపోతే మ్యూజిక్ అది పాడాలని ఉండేది. ఆ కోరికలన్నీ కూడా నేను ఐ ఐ ఐ హ్యాడ్ సంథింగ్ ఇన్ స్ట్రాంగ్ వే దట్ దీస్ ఆర్ మై ప్యాషన్స్. సో నేను అవన్నీ డెవలప్ చేసుకుంటున్నాను. దెన్ ఐ స్టార్టెడ్ మై ఛానల్ అండ్ అవన్నీ కూడా నేను పోర్ట్రే చేసుకుంటున్నాను. అండ్ లైవ్లో కూడా వచ్చి రెస్పెక్ట్ఫుల్గా ఐ వాంటెడ్ టు షోకేస్ మై టాలెంట్. అండ్ వచ్చేసి ఒకడు దరిద్రుడు పొద్దునే హాయ్ డార్లింగ్, ఎవడరా నువ్వు డార్లింగ్ అనడానికి? రోడ్ మీద పోయే కూరగాయలు అనుకుంటున్నారా అసలు? ఇప్పుడు డ్రైవ్ చేయడం కూడా నేను చాలాసార్లు వీడియోస్ అదే చేస్తాను. ఎందుకంటే ఫీమేల్స్ డ్రైవ్ చేయగానే ఈ మెన్ వచ్చేసి ఇష్టం వచ్చినట్టు కమెంట్స్ చేస్తారు, వాళ్ళు చిల్లర్గా డ్రైవ్ చేస్తారు. సో అలాంటప్పుడు నేను ఇన్ని ఉన్నప్పుడు ఐ కెన్ డెఫినెట్లీ ఇన్స్పైర్. 100 మందిని ఇన్స్పైర్ చేయకపోయినా ఒక్కళ్ళిద్దరినైనా ఇన్స్పైర్ చేస్తాను. నా సర్కిల్లో కానీ కొత్తగా లైవ్లో వచ్చి లేకపోతే కొత్తగా సబ్స్క్రైబర్స్ వచ్చిన వాళ్ళనైనా ఇన్స్పైర్ చేస్తాను డెఫినెట్గా. సో ఇలాంటి చెత్త కామెంట్స్ చేసేవాళ్ళని ప్లీజ్, అసలు అంటే నేను కూడా మైండ్ చేయకూడదు, బట్ ఆ టైంలో చాలామంది లైవ్లో వస్తారు కదా, వాళ్ళు కూడా ఖండించండి ప్లీజ్. ఎందుకంటే మీ ఇంట్లో కూడా చాలామంది ఫీమేల్స్ టాలెంటెడ్ ఉండొచ్చు, వాళ్ళు కూడా ఇట్లా బయటకు రావాలి అనుకొని ఉండొచ్చు కాక. సో ప్రతి స్టెప్లో ఒక హెల్పింగ్ హ్యాండ్. అదే నేను అంటున్నా, ఫెమినిజం అంటాం, మేము గొడవ పడతాం, బట్ సమ్వేర్ మాకు కొంచెం హెల్ప్ అవసరం ఉంటుంది, ఒక రెస్పెక్ట్ అవసరం ఉంటుంది. ప్లీజ్ దయచేసి అప్పుడు లైవ్లో వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు వచ్చి మాకు సపోర్ట్ చేయండి. ఇలాంటి చెత్త కమెంట్స్ అవి పెట్టకుండా ఉండమని ట్రై చేయండి. ఎందుకంటే అలాంటి చెత్త కమెంట్స్ వాళ్ళ మదర్కి పెట్టి వాళ్ళ పిల్లలకి పెట్టి ఇలాంటివి చేస్తే ఎలా ఉంటుంది ఒక్కసారి తెలుసుకుంటే బాగుంటుంది అలాంటి వాళ్ళు. సో నేను అదే అనుకుంటున్నా. నేను ఒక రిక్వెస్ట్ వీడియో అనమాట. అప్పుడు లైవ్ వచ్చినా లేకపోతే వీడియోస్ చేసినా వీ వాంట్ టు లైక్ నాట్ బ్లాక్ ఆర్సెల్స్, ఒక బబుల్లో ఒక సర్కిల్లో ఉండకుండా మేము బయటకు వచ్చి వీ వాంట్ టు షోకేస్ అవర్ టాలెంట్. అంటే
మనకి పైనుంచి ముందే అసలు పుట్టుకతోనే కొన్ని వస్తాయి. కొంతమందికి ఇప్పుడు సింగింగ్ కూడా చాలామంది ఉంటారు, అసలు వాళ్ళ స్వరమే వేరు ఉంటుంది, అసలు వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు బట్ స్టిల్ వాళ్ళ స్వరం అలా ఉంటుంది. సో అలాంటివి కూడా మనం ఒక మూల కూర్చొని అంట్లు తోముకుంటూ కూర్చొని అలా మాయమైపోతే కంటే మనం వీ వాంట్ లైక్ ఒక స్టార్ అవ్వాలని ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఉంటుంది. చాలామంది మన టాలెంట్, మనకు సింగింగ్ ఉంది, డాన్సింగ్ ఉంది, తెలవాలని ఉంటుంది. అలాంటి వాళ్ళని మీరు ఎంకరేజ్ చేయాలి అనుకుంటే ఇలా చెత్త కమెంట్స్ పెట్టే వాళ్ళని, మన చుట్టుపక్కల ఇప్పుడు 10 మంది ఉన్నారు, ఇద్దరు వరస్ట్ వాళ్ళు ఉన్నారు, ఒక 8 మంది అయినా సరే దే కెన్ కమ్ ఫార్వర్డ్ అండ్ డెఫినెట్గా ఇలాంటి చెత్త కమెంట్స్ పెట్టకండి అని చెప్పొచ్చు. ప్లీజ్ అలాంటి హెల్ప్ చేయండి. నేను అదే అంటాను, ఫెమినిజంగా మేము మెన్తో ఈక్వల్గా ఉన్నామని అంటాను, బట్ ఉమెన్ ఫిజికల్గా కానీ మాకు ఫిజియోలాజికల్ ప్రాబ్లమ్స్ వల్ల కొంచెం సెట్ బ్యాక్ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అప్పుడు మీరు కొంచెం పాజిటివ్గా పుష్ చేస్తేనే మీ ఇంట్లో ఆడవాళ్ళు కానీ బయట ఆడవాళ్ళు కానీ సొసైటీ కానీ బాగుపడుతుంది. సో దట్ ఈస్ ద మార్నింగ్ వీడియో బికాస్ ఆఫ్ దట్ bullshit message. So hope you all understand and hope you all encourage females to come out and in a positive way. Please, thank you so much for watching. Thank you.